అనకాపల్లి జిల్లా రాంపిల్లిలో ఫోటో వోల్టాయిక్ ఇంగోట్ ఫేవర్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 3,700 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు రీన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనను ఆమోదించింది. పరిశ్రమ ఏర్పాటుతో 1,200 మందికి ఉపాధి లభించనుంది. సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రాజెక్టు పనులు 2026 మార్చిలో ప్రారంభించి 2028 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని గడువు విధించింది. ఈ నెల 17న సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ప్రతిపాదనను ఆమోదించగా అధికారికంగా ఆదేశాలు వెలువరించింది. కర్మాగారం ఏర్పాటుకు ఎకరం 66 లక్షల చొప్పున 135.96 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీ, నీటి పనులు, స్టాంపు డ్యూటీ కేటాయింపులో రాయితీ ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 ప్రకారం పలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల సహా ఏపీఐఐసి వీసీ అండ్ ఎండి పరిశ్రమల శాఖ డైరెక్టర్ని ఆదేశిస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.